సినిమా బాబ్జీ గారు చాలా బాగా చేసిరని నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా సినిమా బాగా ఆడాలని ఇప్పుడే ప్రోమోలు కూడా చూడడం జరిగింది. శ్రీరామ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ పాటలు బాగా వచ్చి ఉన్నాయి. ఈ రెహమాన్ అనే 3 అడుగుల మనిషి చాలా గట్టివాడు. ఈ రోజుల్లో సినిమా తీయటం అంటే సామాన్యమైన విషయం కాదు. దానిని అతను ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు. మొత్తానికి బాధలు పడి ఫస్ట్ కాపీ సెన్సార్ వరకు తీసుకొచ్చాడు, క్యాసెట్ రిలీజ్ చేశాడు. మా బ్రదర్ రామకృష్ణ గౌడ్ చెప్పినట్టు పబ్లిసిటీ బాగా చేయాలి. ఈ సినిమాకి ఎంత పెట్టి తీశాడో అనవసరమైన విషయం. బట్ మినిమం ఒక 50 లక్షలన్నా పెట్టి పబ్లిసిటీ చేయాలి. చివరకు వచ్చేదలికి చేతిలో డబ్బులు లేవు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు రెహమాన్ గారు. అందినంతవరకు తీసుకొచ్చాడు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది. ఈ సినిమా క్రైమ్ తీయడానికి కారణం బాబ్జీ అనబడే డైరెక్టర్. ఆయన చూస్తేనే క్రైమ్ మనిషిలా కనపడతాడు, కానీ మనిషి మంచివాడే. దెయ్యం జోలికి వెళ్ళాడంటే అతను చూస్తేనే దెయ్యం పారిపోతుంది. అటువంటిది రెహమాన్ గారు పారిపోకుండా అతను వెనకాలే తిరిగి మొత్తానికి కథ విని సినిమా తీయించాడు. సినిమా బాగా తీశాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ రీజనబుల్గా చాలా ఫాస్ట్గా మంచి బీట్లో ఉంది. ప్రొడ్యూసర్ గారు కూడా పొట్టిగా ఉన్న మంచి గట్టిగా డ్యాన్స్ చేసి చిన్న కొండవలస టైప్లో ఉన్నారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఈ మధ్యన కాన్సెప్ట్ సినిమాలు వస్తే ఎవరో అసలు హీరోయిన్స్ ఎవరో కూడా చూడకుండా సినిమాలు చూస్తున్నారు. ఎక్కడికి పోతావో చిన్నవాడు అనే కవలోనే ఈ కాన్సెప్ట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు చలపతిరావు బాబు మాట్లాడిన తర్వాత కొంచెం మాట్లాడాలనిపించింది. నిజంగానే రెహమాన్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఓ 100 సినిమాలన్నా తీయాలి, మినిమం 100. ఆయనకి గుండె ధైర్యం ఎక్కువ, ఆయనకి మంచి సర్కిల్ ఉంది, ఇది అదే అని బాబాయ్ చెప్పారు కదా. అన్నిటికీ మించి భయంకరమైన మంచితనం ఉంది ఆయన, విపరీతమైన మంచితనం. అంత ఉండడం కూడా మంచిదో కాదో తెలియదు. మరి మా ఇంటికి వచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి సమీర్ గారు ఇది ఎలాగైనా ఈ రోల్ అంటే ఇది నేను కాకపోతే ఎవరైనా చేయొచ్చు, బట్ కంపల్సరీ నేనే చేయాలని చెప్పి ఆయన పట్టుబట్టి నా చేత దీనిలో చేసిన క్యారెక్టర్ చేశాను. షార్ట్ అండ్ స్వీట్ బాగుంటుంది. అండ్ నవీన్కి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఫిలిం నవీన్ గౌతమ్కి. చిన్న సినిమాలు అంటే నాకు ఇష్టం. కారణం నేను చిన్న సినిమాల దర్శకుడిని కాబట్టి. నేను ఇంతకుముందు కూడా చిన్న సినిమాలు తీశాను, అవి రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే చిన్న సినిమా తీస్తూ మన బషీర్ గారు నేను ఈవినింగ్ నన్ను కలిసి నిజంగా అతను నాకు పరిచయం లేదండి, అతను ఎవరో నాకు తెలియదు. 2 నిమిషాలు నాతో మాట్లాడు. అతని మాట తీరు, అతని యొక్క తపన, బాధ, ఆవేదన నన్ను ఇక్కడికి రప్పించిందండి ఈరోజు. కానీ అలాంటి నిర్మాత నిలబడటానికి బాబా ఆశీస్సులతో పాటు రామకృష్ణ గారు లాంటి పెద్దలు థియేటర్లు తప్పకుండా ముందుండి ఇప్పిస్తేనే అతను నిలబడగలరండి. The best team members and hero also done very well and heroine also the both are looking very good and already सब लोग बात कर चुके हैं, so thank you so much. ఒక నిర్మాతగా సినిమాని కంప్లీట్ చేయడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యక్షంగా నేను చూశాను. ఎందుకంటే మా ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది కాబట్టి నేను చూడడం, ఆయనకి బ్యాంక్ పనులు చేసుకోలేకపోతే నేను ఎక్కువసార్లు బ్యాంక్కి వెళ్ళడం, ఏమైనా బ్యాంక్ పనులు ఉంటే నేను చూడడం అన్నీ చూశాను. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేసి ఇటువంటి కష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మీలాంటి నిర్మాతలందరూ కూడా తోడుగా ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సినిమాకి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, పెట్టిన డబ్బులు వచ్చి తాను హ్యాపీగా ఉంటే దెర్ విల్ బి మోర్ మూవీస్. ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రెహమాన్ గారికి, డైరెక్టర్ బాబ్జీ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చూడటమే కానీ
ఇలా వచ్చి మాట్లాడతాను ఎప్పుడు అనుకోలేదు. ఇంత పెద్ద కళాకారుల మధ్య మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటికైనా ఇలా మాట్లాడాలని మా అమ్మ నాన్నగారి కోరిక అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కోరిక ఇచ్చాను అనుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా ఇది. నాకు ఇందులో ఒక సదావకాశము మంచి అవకాశం ఇచ్చారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో సింగిల్ కార్డు ఒక ఫస్ట్ రైటర్గా ఇవ్వడం అనేది సర్వసాధారణం. అది పైగా నేను ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్ రైటర్గా కోర్టు చేయలేదు. మా డైరెక్టర్ బాబ్జీ గారు సెకండ్ నేను మాట్లాడవలసిన క్యాండిడేట్. అన్న మంచి కథ ఉంది. అసలు ఎవరండి టాలెంట్ లేరన్నది, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి, కాకపోతే మనం వెతికి తీసుకోవాలంతే. అలాంటి ఒక పర్సన్ బాబ్జీ గారు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అన్న మన జర్నీలో అంటే జర్నీ అనేది ఒక విన్ ఆఫ్ రేస్ అన్నట్టు, మనం ఒకరు గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు. మన రేస్లో మీరు గెలవచ్చు నేను గెలవచ్చు, బట్ అందరికీ టాలెంట్ ఉంది. బాబ్జీ గారు ఒక స్టోరీ చెప్పినప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటనేది టెక్నికల్గా కొంత ఇబ్బంది పడ్డా కూడా మేము అడ్జస్ట్ అయ్యి చేసామండి. మేము ఒక ప్రోడక్ట్ని పట్టుకుంటే అది సూపర్ బ్లాక్ బస్టర్గా అది కంపల్సరీ వస్తుందని నమ్మకంతో థ్యాంక్ యూ చెప్తున్నాను బాబ్జీ గారికి. అన్న ఈ సినిమా బేస్ చేసుకొని చాలా సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను అన్న. పూర్వజన్మ సుకృతం. ఈ స్టేజ్కి రావడం ఎంతో సంతోషం నాకు. నేను పుట్టింది సభవరం మండలం తవ్వానపాలెం గ్రామం. నిజంగా నడిపించి ఇక్కడ తీసుకొచ్చింది అయితే నేను కాదు, నా ఆప్తమిత్రుడు ఎల్ఐసి శ్రీరామ్మూర్తి గారు. నాకెంత ఫుల్ కోఆపరేషన్ అన్ని విధాలు. నేను చదువురాను కనుక ఆయన బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన అన్ని సార్ ఇలా చేస్తే ఇలాగని. ఆత్మమిత్రుడు అన్నదమ్ముడు కూడా నాకు అంత సాయం చేయడు, ప్రతిది కూడా ఇన్వాల్వ్ అయ్యి నాకు చేశారు. సార్ ఒక్కసారి జీవితాంతం తనకైతే రుణపడతాను, ఇది మట్టుకి కన్ఫర్మ్. అది నాకెంతో సాయం చేశారు.